చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించను. యెహోవా ఆజ్ఞలు సెలవించను. నీవు నా కుమారుడు, నేడు ఎన్నో కని ఉన్నాను. అందరూ జన్మలను నీవు స్వాచ్ఛములను కాదు, భూమిని దిగంతముల వరకు చుట్టూగాను ఇచ్చేదను. వినపడములతో నీవు వారిని నలగొడెదవు. క్రీస్తు లోకంలోని కన్యమరియ కల్పన రాబోతున్నాడు అన్న విషయాన్ని ప్రపంచానికి ముందుగానే తెలియబడింది. ఇంతమంది ప్రపంచంలో ఎంతోమంది వచ్చారు మహామహులు, వాళ్ళు వస్తున్నారని అమ్మలో చెప్పచ్చు. అది ఇంతేగా వాళ్ళు చేసే పనులు పెట్టి వాళ్ళు గొప్ప ప్రాంతాలు, ఒక ప్రాంతానికో ఒక దేశానికో ఒక పట్టణానికో గ్రామానికో ఏదో ఒక ప్రాంతానికి చెంది ఉన్నారు తప్ప ప్రభువైన క్రీస్తు అయితే ఎంతలాగండి సర్వ మానవానికి. ఇక్కడే కాదండి, ప్రపంచం అంతా కూడా ఆరాధిస్తూ మన భారతదేశానికి శాస్త్రవేత్త మన ఇండియా. ఆయనకి సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంటే 60 సంవత్సరాల ప్రాయంలో ఆయన వెళ్ళాడు. ఆయన చూడండి 60 సంవత్సరాలు వస్తే ఎంత ఉండదో ఆలోచించాడు. తల వేసిపోయింది, వృద్ధాప్యంలో ఉన్నాడు. అయినా ఈ లోక రక్షకుడు ప్రపంచంలో గొప్ప వ్యక్తి జన్మించాడు, ఆయనను ఆరాధించాలని ఆయన బయలుదేరి వెళ్ళాడు. బంగారం పట్టుకుని వెళ్ళాడు. ఎప్పటికి వెళ్ళాడు? మన బంగారం పట్టుకుని వెళ్ళాడు. మన భారతదేశానికి నుంచి మన ఆసియా ఖండానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆయన గొప్ప స్కాలర్ అయింది. ఆయన ఆ బంగారాన్ని తీసుకెళ్ళి మరి ఆయనకి సమర్పించాడు, యేసయ్యకి సమర్పించాడు. ఈయన 60 సంవత్సరాలు పుట్టినైనాక చిన్న బాలుడు కదా, బాలుడి పట్టుకెళ్ళి ఏమిస్తాడు? ఆరాధించి బంగారాన్ని ఇచ్చాడు. మన భారతదేశం మీద బంగారం వెళ్ళింది. యేసుప్రభు అయితే ఏమి చేయడం? మన దేవుడు కదా, అమెరికాలో నియమించలేదు. అమెరికా వాళ్ళు దేవుడు అంటారు, అమెరికా వాళ్ళు దేవుడు అలాగే. యేసు ప్రభువు జన్మించింది ఇజ్రాయెల్ దేశంలో యూదయ ప్రాంతంలో బెత్లెహేమ్ అనే గ్రామంలో జన్మించాడు. ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది? ఆసియా ఖండంలో ఉంది. మనం ఎక్కడున్నాం? మన దేశంలో ఉంది. ఆసియా ఖండంలో ఉంటే ప్రయాణం మీద ఎన్ని నెలలు పెట్టింది వాళ్ళు రావడానికి? 2 సంవత్సరాల 40 దినాలు పెట్టింది. 2 సంవత్సరాల 40 దినాలు సుదీర్ఘమైన ప్రయాణం చేసింది. మామూలు ప్రయాణం కాదు, 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం చేసి మరి ప్రభువైన క్రీస్తుని దర్శించడానికి వెళ్ళేటప్పటికి జనవరి 6వ తారీఖుకి బెత్లెహేములో ఉన్నటువంటి ఆ పశువుల పాకలో ఉన్న యేసయ్యను దర్శించుకున్నాడు. అప్పటికి ఆయన ఎన్ని సంవత్సరాలు అనమాట? 2 సంవత్సరాలు అయిపోయింది. చూసారా? అందుకే ఆ ప్రభువైన క్రీస్తు మరి జన్మ ఎవరు తెలియబడింది? జ్ఞానం తెలియబడింది. ప్రపంచంలో ఉన్న గొప్ప ప్రజలందరికీ తెలియజేయబడింది. ఏం తెలియకుండా ఉట్టినే ఆయన పుట్టేలేదు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తెలిసేలాగే ఆయన పుట్టాడు. అందరికీ తెలిసేలాగే నక్షత్రము కలిసింది ఆకాశంలో. ప్రపంచంలో ఉన్న అందరూ చూసారు ప్రజలందరూ, అందరికి స్పష్టంగా కనబడిన నక్షత్రం. అదేనండి, ఒక ప్రాంతానికి కనబడి ఒక ప్రాంతానికి మారిపోయింది, అందరికీ కనబడింది. అదే దేవునికి అద్భుతమైనటువంటి గొప్ప కార్యం. నక్షత్రం అంటే ఏదో అనుకుంటూ ఉంటారు. అదేనండి, నక్షత్రం ఎందుకు పెట్టుకోవాలి? ముందుకు వెళ్తున్నాం నక్షత్రం బయట. నక్షత్రం ఏం చేస్తుంది అనమాట? స్టార్ ఏం చేస్తుంది? మానవుని సరైన మార్గంలో సరైన విధముగా దేవుని ఆరాధించడానికి నడిపించడానికే నక్షత్రం. అది దారి చూపించేదే నక్షత్రం. Bye.
రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట చూడసక్కనోడంట పశుల పాకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట కనులారా ఓహో కనులారా ఆహా కనులారా చూద్దాము రండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని కనులారా చూద్దాము రండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని రాజులకు రాజంట ప్రభువులకు ప్రభువంట బెత్లెహేము పురములోన పుట్టెనంట చూడసక్కనోడంట పశుల పాకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము.